రాత్రి ఘనంగా వివాహం. ఆ తర్వాత ఒకే స్టేజ్ పైన పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు సరదాగా డాన్స్. బంధువులంతా ఫుల్ హ్యాపీ మూడ్‌లో ఉన్నారు. ఇక ఆ తర్వాత రోజు జరిగే కార్యక్రమం కోసం అంతా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కానీ ఉదయం లేచి చూస్తే పెళ్లి కూతురు జంప్. ఎక్కడ వెతికినా కనిపించలేదు. దీంతో చేసేదేమీ లేక బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉత్తరప్రదేశ్లోని బారాబంకీ జిల్లాలో ఈ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. 3 నెలల క్రితం పల్లవి, సునీల్ కుమార్ గౌతమ్ల వివాహం నిశ్చయమైంది. మంగళవారం రాత్రి వరుడి ఊరేగింపు దాదాపు 90 మంది అతిథులతో బారాబంకీ చేరుకుంది. ఆచారాలు ముగిసిన తర్వాత ఈ జంట దండలు మార్చుకున్నారు. వివాహం అర్ధరాత్రి ఘనంగా జరిగింది. జయమాల వేడుక తర్వాత వధూవరుల వేదిక పైన సినిమా పాటలకు హుషారుగా స్టెప్పులు కూడా వేశారు. బుధవారం ఉదయం విదాయి వేడుకకు సన్నాహాలు ప్రారంభమవుతూ ఉండగా పెళ్లి కూతురు పల్లవి కనిపించకుండా పోయింది. మొదట ఆమె సమీపంలోనే ఎక్కడో ఉంటుందేమో అని చెప్పి కుటుంబ సభ్యులు భావించారు. కానీ 2 కుటుంబాలు గంటల తరబడి వెతికినా కూడా ఆమె జాడ ఎక్కడా కనిపించలేదు. మధ్యాహ్నం దాటినా ఆమె ఆచూకీ తెలియకపోవడంతో ఇక చేసేదేమీ లేక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం వధువు తన ప్రేమికుడితో పారిపోయి ఉండొచ్చని అంటున్నారు. దీంతో ఇంట్లో అంతా గందరగోళం నెలకొంది. అనుమానంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివాహ ఆచారాలన్నీ పూర్తయిన తర్వాత ఆమె రాత్రి వెళ్లిపోయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు పెళ్లి కొడుకు కుటుంబం పెళ్లి కూతురు కుటుంబం పైన మండిపడుతుంది. పోలీసులు ఈ విషయం పైన దర్యాప్తు ప్రారంభించారు. అలాగే యువతి కదలికలను తెలుసుకోవడానికి మొబైల్ ఫోన్ లొకేషన్లు, సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇష్టం లేదని తెలిసినప్పుడు ముందే చెప్పొచ్చు కదా అని పెళ్లి కొడుకు వాపోతున్నాడు.